అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మన ఆలోచన విధానం మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది. మంచిగా ఆలోచించామనుకోండి, మంచి మార్గంలో వెళ్తాం. అదే చెడు ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, చెడు మార్గంలోనే వెళ్తాము. ఈ రెండూ కాకుండా మధ్యలో మనకు మూడో వ్యక్తి కూడా వస్తూ ఉంటాడు. అదేనండి, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటటువంటి వాడు. ఇలా చెప్పేవాళ్ళ కనుక మాటలు వింటే మన మనసులో విషబీజాలు నాటుకొని అవి మహావృక్షాలు అయిపోతాయి. అలా అయిపోవటమేనా? అలా కాకుండా భార్యాభర్తల మధ్యన పెద్ద యుద్ధమే అయిపోతుంది. అది వాళ్ళు విడిపోయేదాకా వెళుతుంది. అలాగే అత్తాకోడళ్ళ మధ్యన అంతర్యుద్ధం, అగ్ని అన్నీ రాజుకుంటాయి. వాళ్ళు కూడా పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసినయే కదా. కాబట్టి అలాంటి మూడో వ్యక్తిని మన మధ్యకి రాకుండా చేసుకోవాలి. వాళ్ళ మాటల్ని మనం వినకూడదు, నమ్మకూడదు. తెలిసిందా? అలాంటి వాళ్ళని నమ్మామంటే చూశారు కదా, జీవితాలు అంతే. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, చెప్పుడు మాటలు వింటే చెవికి చేటు. అర్థమైందా? అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ ఇవ్వండి, మర్చిపోవద్దు.